దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 20వ సంకీర్తనం మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఉదయకాలపు శుభ ఆశీస్సులు. ఈరోజు ధ్యాన వాక్యము ఆపదలలో ఉన్న వారికి దేవుడు ఉత్తరమిచ్చుట గురించి ధ్యానించుకుంటున్నాము. మనం ఆపదల్లో ఉన్నప్పుడు, కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, మనము దిక్కులేని వారముగా ఉండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనము చేయవలసింది ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించి ఆయనను ఆదుకోమని ప్రార్థన చేయాలి. మన స్థితి చూస్తున్న దేవుడే సలహా ఇస్తున్నాడు. ఏమని? ప్రవక్త అయిన ఇర్మియాతో పలికిన మాట 33వ అధ్యాయము 3వ వచనములోని ప్రవచనాన్ని మనము చూద్దాము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ప్రభువే కోరుతున్నాడు. దీన్నే మనము 333 ఫోన్ నంబర్లుగా మనము అనేక ప్రదేశాలలో అనేక వాక్య పరిచర్యలో మనము చెప్పుకుంటూ వస్తున్నాము. ఇర్మియాతో పలికిన ఈ మాట 33 అధ్యాయం 3 వచనాన్ని 333గా ఫోన్ నంబర్ లాగా, అది ఎక్కడ ఆగదు, రీఛార్జ్ చేయనవసరం లేదు, దేవునికి స్వయంగా వెళుతుంది. అది ఈ వాక్యాన్ని మనము చూద్దాము. ఎలాగా? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ప్రభువే కోరుతున్నాడు. అవును కదా? అలాంటి దేవుడు మన పక్షమున ఉన్నాడన్న మాట మర్చిపోకూడదు. ఒకనాడు యాకోబు మహాభయంకరారణ్యములో చిక్కుబడి ఆదరణ లేక, ఓదార్చేవారు లేక, దిక్కులేని పరిస్థితులలో ఉండి దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. యాకోబు చెంతకు అప్పుడు ఒక ఆయన చేరి నేనున్నాను అని అభయమిచ్చి ఆశీర్వదించినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనకు సెలవిస్తుంది. ఆశీర్వదించిన దేవుడు ఎవరు? సజీవుడు, నిత్య శాంతమూర్తి, ఆదరణకర్త మన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్ననూ దేవునికి మొరపెట్టుచు విశ్వాసముతో ప్రార్థన చేస్తే యాకోబుకు తోడుగా ఉన్నట్టు దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. కీర్తనకారుడు తన 20వ సంకీర్తనలో 2వ వచనములో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయననియు, సియోనులో నుండి నిన్ను ఆదుకొనునని స్తుతిస్తున్నాడు. ప్రార్థిద్దాము. దేవుడు మన బలహీన సమయాలలో మనలను బలపరుస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. భయపడొద్దని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా 41వ అధ్యాయం 10వ వచనములో ఏమంటున్నాడు? నమ్మకమైన వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము సజీవయాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకొని మనము దేవుని బిడ్డలముగా జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్య వాక్యాన్ని మేము నిత్యము ధ్యానించుకుని ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇచ్చున్నావయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. నేటి ఈ ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. తండ్రి, మేము ఆపత్కాలమందు నీకు మొరపెట్టుకొనుటకు తండ్రి మాకు మంచి మనసును అనుగ్రహించు నాయన. నిన్ను నమ్ముకొని తండ్రి, నిన్ను ఆశ్రయించి తండ్రి, మేము ఎలాంటి ఆపదల్లో కూడా దేవ తప్పించబడి నీ యొక్క పరిశుద్ధాలయము తట్టు తిరిగి నీకు ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే అంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని
ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.